హే ఆల్, నమస్తే అందరికీ. ఆల్రెడీ కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ గురించి నేను వీడియో ఆల్రెడీ షేర్ చేశానన్నమాట. సో చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేసి. ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ అండ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ ఓపెన్ చేసి కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ అని టైప్ చేయంగానే కింద మనకి ఒక వెబ్సైట్ లింక్ వస్తుంది, KARNIC అనేసి. సో దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వెబ్సైట్ కనిపించేస్తుంది. చాలామందికి ఇది కన్నడలో ఉంది, ఈ లాంగ్వేజ్ అర్థం కాదు అనేసి అంటున్నారు. ఇది ఇంగ్లీష్లో ఎలా చేసుకోవాలి అని అంటే పైననే రైట్ సైడ్ ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్ మీద క్లిక్ చేయగానే అది టోటలీ ఇంగ్లీష్లో మారిపోతుంది. సో ఇక్కడ పూజ రిలేటెడ్ అండ్ ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే టెంపుల్ చూడాలన్నా 360 వ్యూ ఎవ్రీథింగ్ ఇక్కడ చూడొచ్చు అండ్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం బుకింగ్ మీద క్లిక్ చేయంగానే ఆశ్లేష బలి పూజ అండ్ సర్ప సంస్కార పూజ గురించి ఇక్కడ బుకింగ్స్ ఉన్నాయి. సో టెంపుల్ టైమింగ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు, ఎప్పుడు ఉండదు, ఎంత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ అన్నీ ఇక్కడ మీరు చెక్ చేసుకొని టెంపుల్ విజిట్ చేయొచ్చు. అండ్ ఆశ్లేష బలి పూజకి మోస్ట్లీ ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవచ్చు. మీరు వెళ్ళిన మార్నింగ్ 6 o'clock ఇస్తారు. బట్ సర్ప సంస్కార పూజకి మాత్రం మీరు ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆశ్లేష బలి పూజ చూపిస్తున్నాను. ఇవన్నీ ఇంకా అవైలబుల్ టికెట్స్ అన్నమాట. సో ఇవి చూసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఏ పూజ చేసుకోవాలి అని అనుకుంటే. అండ్ నెక్స్ట్ సర్ప సంస్కారం మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బుకింగ్ అవైలబుల్ టికెట్స్ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా అయిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ మంత్ చూడాలి. ఇంకా ఫెబ్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఒక 2 తప్ప. సో ఇలా చాలా కష్టం ఉంటాయి టికెట్స్ దొరకడం సర్ప సంస్కారకి. సో మార్చ్, ఏప్రిల్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఇట్లా 3 months బిఫోర్, 2 months బిఫోర్ బుక్ చేసుకొని వెళ్ళచ్చు. అండ్ అక్కడే మీరు అవైలబుల్ టికెట్స్ దగ్గర ఏ డేట్ బుక్ చేయాలో క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తుంది మీకు ఎంత కాస్ట్ అనేది. సో ఈ పూజ 4200 అండి. సో ఇది బుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టైం స్లాట్కి బుక్ అనేసి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయమని కనిపిస్తుంది. సో స్టేట్ నొక్కి మీరు ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, సో అన్ని స్టేట్స్ కనిపిస్తాయి. సో మీరు దాని మీద క్లిక్ చేసి అన్నీ ఫిల్ చేయండి. డిస్ట్రిక్ట్ చిత్తూరు, నేమ్ అండ్ మీరు ఏ ప్రూఫ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రూఫ్ గురించి. సో ఇక్కడ కనిపిస్తుందిగా డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి ప్రూఫ్, ఈ 3లో మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా ఏ అడ్రస్ ప్రూఫ్ అయితే పెట్టారో ఆ ప్రూఫ్ తీసుకొని రావాల్సి ఉంటుంది టెంపుల్కి. అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ జెండర్, ఏజ్, సిటీ నేమ్, పిన్ కోడ్, ఎవ్రీథింగ్, మీ మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ అమౌంట్ ఎవ్రీథింగ్ ఇంకా చెక్ చేసి మీరు టైప్ చేసేయండి. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఇక్కడ పూజ రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏంటి, ఎలా ఈ పూజ అని మొత్తం ఉంటుంది. సర్ప సంస్కార పూజ ఇది 2 days ఆల్రెడీ చెప్పాను కదా. సో 2 days ఖచ్చితంగా మీరు అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే పెట్టారో ఇప్పుడు ఆ ఐడి ప్రూఫే ఖచ్చితంగా తీసుకురావాలి టెంపుల్కి. విత్ టికెట్ మీరు ఆ ఐడి ప్రూఫ్ చూపించాలి. అండ్ క్లాతింగ్స్, ట్రెడిషనల్ క్లాతింగ్, మెన్ అయితే కండువా పంచ ఖచ్చితంగా, లేడీస్ అయితే ఇంకా చుడిదార్, శారీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే లేట్ దర్శన్స్ అస్సలు అలౌ చేయరు. మీరు ఏ స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ టైంకి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసి ఇంకా మీరు పే చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.